స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం, దాని ప్రభావం రానున్న 3 రోజుల్లో తీవ్ర ప్రభావంగా ఉంటుంది. దీనిపై ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఈ రానున్న 3 రోజులు వాతావరణం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. సార్, ఈ 3 రోజులు చాలా కీలకం అని చెప్తున్నారు. ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. అది రాబోయే 24 గంటల్లో సైక్లోన్గా పరిణమించే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో వాయువ్య దిశలోను, తదుపరి ఉత్తర వాయువ్య దిశలోను పయనించి తీవ్ర తుఫానుగా పరిణామం చెందిన తర్వాత ఆంధ్ర కోస్తా తీరాన్ని, ముఖ్యంగా మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో ఉన్న కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీవ్ర తుఫానుగానే తీరాన్ని తాకే అవకాశం 28వ తేదీ సాయంత్రం నుంచి రాత్రి లోపల జరిగే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో గాలుల యొక్క వేగం 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది. ఇక తీరాన్ని తాకే పరిసర ప్రాంతాల్లో ఉప్పెన సాధారణ ఆటుపోట్ల కన్నా 1 మీటరు అధికంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక క్షేత్రీయ పరంగా చూసినట్లయితే విస్తారంగా వర్షాలు 5 రోజులు పడతాయి. ముఖ్యంగా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో, రేపు పలు ప్రాంతాల్లో, 3వ రోజు 4వ రోజు అత్యధిక ప్రాంతాల్లో, 5వ రోజు మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు కొనసాగుతూ తీర ప్రాంత జిల్లాలలో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నది. ఇక ఈరోజు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరితో పాటుగా ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి మరియు చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. రేపటి నుంచి 29వ తేదీ వరకు వర్షాల యొక్క విస్తీర్ణం మరియు వర్షాల యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 27వ తేదీ అనగా రేపు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరులోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ, కొన్ని ప్రాంతాల్లో 1-2 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాలలోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. పశ్చిమ రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురము, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి 2వ రోజు ఆస్కారం ఉంది. 3వ రోజు ఉత్తర కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లో ఈ విధంగా మీకు శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు అన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీతో పాటుగా అత్యంత భారీ వర్షపాతాలు పడే అవకాశం ఉన్న ప్రాంతాలు. ఇక పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, తిరుపతి, వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలులోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ, అనంతపూర్, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం అవకాశం ఉంది. 4వ రోజు కూడా అత్యంత భారీ, అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం కొన్ని జిల్లాలకు ఉన్నది. ఇక తీరం వెంబడి, తీరం ఆవల ఈ రోజు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఉన్నందువల్ల ఇక మిగిలిన ప్రాంతాలలో మిగిలిన రోజు రేపటి నుంచి గాలి యొక్క ఉధృతి పెరుగుతుంది. 45 నుంచి 55, గరిష్టంగా 65. ఇక 3వ రోజున 60 నుంచి 70, గరిష్టంగా 80కి వెళ్తూ సాయంత్రానికి 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల ఆంధ్ర రాష్ట్ర కోస్తా తీరానికి వెంబడి ఆవల కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళడానికి అనుకూలంగా లేనందువలన ఈ 5 రోజులు కూడా టోటల్ ఫిషింగ్ ఆపరేషన్స్ని సస్పెండ్ చేశారు. ఇక ఆంధ్ర రాష్ట్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో ఈరోజు 1వ నంబరు ప్రమాద హెచ్చరికైన డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 1ను ఎగురవేయటం జరిగింది. రైతులకు ఎలాంటి సూచనలు? రైతులు ముఖ్యంగా స్టాండింగ్ క్రాప్స్ని కాపాడుకోవాలి. 3 రకాలైన దుష్ప్రభావాలు ఉంటాయి ఈ సమయంలో. ఒకటి, కోస్తా తీరంలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న ఈ రేపటి నుంచి 3 రోజులు కూడా చాలా వరకు వర్షాలు, తరువాత ఈ గాలుల యొక్క ప్రభావం, 3 ఉప్పెన కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉన్నందువల్ల ఈ 3 కూడా పంటలకు ముప్పే. కాబట్టి వీటికి కావాల్సిన జాగ్రత్తలను మాకున్న ప్రత్యేక విభాగం ద్వారా ఆయా యంత్రాంగాలకి, ముఖ్యంగా వ్యవసాయ విభాగానికి, వ్యవసాయదారులకు కూడా సూచనలు ఇవ్వటం జరిగింది. ఇక మైనర్ డ్యామేజెస్, మేజర్ డ్యామేజెస్ అవి కూడా జరిగే అవకాశం ఉన్నవి. ఏంటంటే పక్కా ఇల్లు కాకుండా థాచ్డ్ హౌసెస్ అంటే పూరిళ్ళు లాంటివి ఏమైనా ఉంటే వాటికి డ్యామేజెస్ ఉండే అవకాశం ఉంది.
పవర్ అండ్ కమ్యూనికేషన్ లైన్స్కి కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటి నుంచి బాగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు లేదా బాపట్ల వరకు ఉన్న ప్రాంతంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పడం జరిగింది. ఇక ప్యాడీ క్రాప్స్, బనానా ప్లాంట్స్ ఇలాంటివన్నింటినీ కూడా రక్షించుకోవాలి. తర్వాత లోలయింగ్ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో కూడా జనాలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరటం జరిగింది. ఇది ప్రధానంగా ఈ రేపు అంటే 27, 28, 29 అతి భారీ వర్షాలు అయితే పడతాయి. ఈ అధికారి సూచించినట్టు ఈ ప్రాంతాలకైతే తీవ్ర ముప్పు అయితే ఉంది. ఏదేమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ 3 రోజులు. అలాగే ప్రభుత్వ యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మేము అన్ని ఇన్ఫర్మేషన్లు అయితే ఇచ్చాము. మత్స్యకారులు ఎటువంటి పరిస్థితులను వేటకి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. అలాగే రైతులు కూడా కొత్త జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి విశాఖ వాతావరణం శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV, విశాఖ వాతావరణ కేంద్రం వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.